సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని కొరిటిపాడు సెంటర్లో ఉన్న శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా బాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. పూజ చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అది అవాస్తవం, అసత్యం. ఆ అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి, శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి, అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని, అది అసత్యమని, ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ దైవంగా మీరు శిక్షించాలని. కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఏ విధమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి 100 రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో లేనిపోనివి రకరకాల అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మేము ఆ భగవంతుడిని ఒక్కటే కోరుకుంటాము, ఖచ్చితంగా ఇలా చేసే వాళ్లకు ఆ భగవంతుడు ఖచ్చితంగా వారికి సరైన ఒక గుణపాఠం ఎప్పటికైనా కూడా ఆ భగవంతుడు వాళ్లకు చెప్తాడనే మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ప్రజలంతా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇలాంటి రాజకీయాలు సరైనవి కావు, ఇవన్నీ కూడా సమాజానికి అంత హెల్దీ కాదని చెప్పి హెచ్చరిస్తుంది. త్రిసభ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి వాళ్ళలో మార్పు రావాలని ప్రార్థించడానికి ఈరోజు ఇచ్చాం. ఎందుకంటే ఈ రోజున ఆయన వైఫల్యాలని, ప్రభుత్వం పేదవాడి ఆర్తనాదాలని వినే పరిస్థితిలో లేదు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను అమలు చేసే దమ్ము ధైర్యం లేక వాటిని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని మీద ఒక అభాండం వేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ప్రోబ్ బై సిబిఐ. దానికి ఒక టైం బౌండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ రోజున ఊరికి అభాండాలు వేయటం కాదు, ఈరోజు నేను కోర్టును కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎవరైతే అభాండాలు వేసినటువంటి వాళ్ళ మీద కూడా మేము కేసులు వేయబోతా ఉన్నాం.